హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ జనరేషన్ లో సోషల్ మీడియా పుణ్యమా సామాన్య జీవితం గడిపే వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. అయితే ఈ ఫేమ్ అందరికీ రాదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా చెప్పలేం. ఇన్స్టా, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ అవుతున్నారు. అలా అయిన వారిలో ఎంతో సింపుల్ గా కనిపించే గంగవ్వ కూడా ఒకరు. గంగవ్వ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. కనీస చదువులేని గంగవ్వ ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బిగ్ బాస్ షోలో కూడా కంటెస్టెంట్ గా వెళ్లిన గంగవ్వ చాలా సాదాసీదాగా ఉంటుంది. అయితే ఆమె పేరిట ఉన్న ఆస్తులు తెలిస్తే నివ్వెరపోతారు. గంగవ్వ ఇంత సంపాదిస్తుందా అని అనక మానరు. ఇక మరో విషయం ఏమిటంటే ఆస్తి వివరాలను తానే స్వయంగా బయటపెట్టింది. గంగవ్వ తాజాగా యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పెట్టింది. ఆ వీడియోలో తన ఆస్తుల చిట్టా విప్పింది. గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో గల లంబాడిపల్లి అనే మారుమూల గ్రామంలో ఉంటుంది. వ్యవసాయం ఆమె వృత్తి. పాత పెంకుటింటిలో ఒంటరిగా ఉండేది. ఆమె చేష్టలు, మాటలు భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలో మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్లో ఆమె వీడియోలు పోస్ట్ చేశారు. వాటికి విశేష ఆదరణ దక్కింది. గంగవ్వ సోషల్ మీడియా స్టార్ గా అవతరించింది. ఈ క్రమంలో గంగవ్వకు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది. పక్కా పల్లెటూరు వాతావరణం పెరిగిన గంగవ్వ 4 గోడల మధ్య కృత్రిమ వాతావరణంలో ఉండలేకపోయింది. దాంతో కొన్ని వారాల అనంతరం ఎలిమినేట్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ నుండి వేడింది. మంచి ఇల్లు నిర్మించుకోవాలనేది తన కలగా చెప్పిన గంగవ్వ ఆ డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చినట్లు హోస్ట్ నాగార్జునతో చెప్పింది. గంగవ్వ హౌస్ లో ఎక్కువ వారాలు ఉండకున్నా నాగార్జున, స్టార్ మా కలిసి ఆమెకు కొత్త ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చారు. 22 లక్షల రూపాయలతో గంగవ్వ తన ఊరిలో ఇల్లు నిర్మించుకుంది. 3 లక్షల రూపాయలతో ఆవుల్ని కొని వాటి కోసం షెడ్ నిర్మించింది. తన ఊరిలోనే 4 కుంటల పొలాన్ని గంగవ్వ కొన్నదట. దాని ప్రస్తుత విలువ 9 లక్షలు ఉంటుందట. అలాగే గంగవ్వకు మరో చోట 80 లక్షల రూపాయలు విలువ చేసే 2.5 ఎకరాల పొలం ఉందట. 3 లక్షల రూపాయలతో ఒక కమర్షియల్ ప్లాట్ కొనుగోలు చేసిందట. అలాగే మరో చోట ఆమెకి 15 కుంటల పొలం ఉందట. దాని విలువ 7 నుంచి 8 లక్షలు ఉంటుందట. మొత్తంగా తన ఆస్తుల విలువ 1.24 కోట్ల రూపాయలు ఉంటుందని గంగవ్వ చెప్పుకొచ్చింది. గంగవ్వకు 2 కూతుర్లు ఉన్నారట. వారికి 2 లక్షల రూపాయల చొప్పున ఇచ్చిందట. అలాగే ఒక మనవరాలికి 2 లక్షలన్నర ఇచ్చిందట. ఒక 50 ఆవుల్ని కొని వాటి పాలు అమ్ముకుంటూ జీవించాలనేది గంగవ్వ కోరికట. గంగవ్వ నటిగా కూడా రాణిస్తుంది. లవ్ స్టోరీ, రాజరాజా చోరతో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించారు. సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయ్యాక గంగవ్వ ఇన్ని ఆస్తులు సంపాదించిందట. ఈ విషయం తెలిసిన వారంతా గంగవ్వ గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.